నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలా మాయం చేశాడు, ఇలా దొరికిపోయాడు. 2,20,00,000 రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడి. రాష్ట్రంలో జగన్ చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వంలో ఉండి తేవడం చేత కాలేదు. ప్రత్యేక హోదాపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. నందం గనిరాజు జంక్షన్లో ఘన నివాళులు. డేంజర్ లెవెల్ కి దగ్గరలో గోదావరికి వరద. భద్రాచలం వద్ద 52.8 అడుగుల నీటి మట్టం. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీ కేసును అతి తక్కువ సమయంలో విజయవంతంగా ఛేదించడమే కాకుండా వాసంశెట్టి అశోక్ కుమార్ అనే ముద్దాయి నుంచి మొత్తం 2,20,50,000 రూపాయల నగదును పూర్తి రికవరీ చేసినట్లు ఎస్బీడీ నరసింహ కిషోర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిటాషి కేష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో స్టార్టర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో డబ్బు లోడ్ చేసేందుకు దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 3,32,50,000 తీసుకుని దానిలో 1,12,00,000ను హరీష్ గౌడ్ ఆదిత్యులకు మిషన్లలో లోడు చేయడానికి వచ్చి మిగిలిన 2,20,50,000తో ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఉడాయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వాహనాలు తనిఖీ చేయడంతో పాటు నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి సెల్ ఫోన్ ట్రాకింగ్, సాంకేతిక సమాచారంతో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మండపేట సమీపంలో అశోక్ కుమార్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చక్రద్వార బంధం గ్రామంలో ఉన్న అపార్ట్మెంట్లో పెట్టిన నగదు మొత్తాన్ని రికవరీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ కేసులో ముద్దాయి చెడు వ్యసనాలు, స్నేహాలకు అలవాటు పడి ఈ తరహా నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు. అతన్ని మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని గత 2 ఏళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు చేశాడనే దానిపై విచారణ చేస్తామని వెల్లడించారు. ప్రతిభ కనపరిచిన వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, డీఎస్పీ విజయపాల్, ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు, ఇన్స్పెక్టర్ వీరయ్యగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఎం అయ్యప్పరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు ఒక 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవరు, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. ఈ 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్కి, ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్, గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడని. 2,20,50,000
ఒక 50,000 రూపాయలు ఏ కారు అయితే 2 వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు. మిగిలిన 2,20,00,000 రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఆర్థిక మిగులు ఉన్న తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎం అయ్యాక 2019-24 మధ్య 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అప్పులతో కుదేలైందని ఆదిరెడ్డి వాసు అన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో 10 లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉందని, తక్షణం 1,35,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. తెలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు, ఆరోగ్యశ్రీ, పిండిరంగ్ బిల్లులు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని ఆదిరెడ్డి వివరించారు. వైసీపీ చెప్పిన దానిని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారని గుర్తు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదని, మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హుందాగా రావాల్సి ఉన్నప్పటికీ తన పార్టీ వారితో నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో వచ్చి అల్లరి చేశారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ హైకోర్టుకు వెళ్లారని, కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తూ గత జగన్ ప్రభుత్వానికి తమకు తేడా ఉండాలని ప్రయత్నిస్తోందన్నారు. అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్లి 36 మంది హత్యకు గురయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. కానీ ఆ 36 మంది పేర్లు ఇవ్వాలని, ఫోటోలు చూపించాలని అడిగితే ఇవ్వడం లేదని విమర్శించారు. టిట్కో ఇళ్లు పంపిణీ చేయాలని అసెంబ్లీలో కోరారన్నారు. ఆవ భూముల కొనుగోలుపై హౌసింగ్ కమిటీ వేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి దృష్టికి తెచ్చారని తెలిపారు. ఆర్యపురం బ్యాంకు పాలక వర్గాన్ని చంద్రబాబు అభినందించారన్నారు. అక్కడ జరిగిన 1,70,00,000 అవినీతిపై విచారణ చేయడానికి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, కాలపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. 16వ శాసనసభ మొదటి సమావేశాలు 5 రోజులు జరుపుకోవడం జరిగింది. చాలా చక్కగా, నిర్మాణాత్మకంగా ఎన్డీఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేసేమన్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. మీకు మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన శ్వేతపత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నింటినీ కూడా చర్చించుకునే సమయంలో శ్వేతపత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు, ఏ విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు, ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిచ్చున్నారు, ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి, తెలుసుకోవాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది. ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది. 2014-19లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం, ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ ఉన్నాం, భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా గణాంకాలు అన్నీ కూడా అని చెప్తా ఉంటే గర్వంగా భావించాం. 2014-19 చూసిన తర్వాత 2019-24 వచ్చేసరికి భయంకరమైన వాతావరణం. ప్రజలు మీకు ఇవ్వాల, అయినా కూడా ఎన్డీఏ కూటమి ఒక బాధ్యతతో విధానాలు మారాలి, గత మాదిరిగా చేస్తే వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏంటి అని ఈయనకి అవకాశం కల్పించినా కూడా వదలకుండా, అంటే ఇదంతా కూడా కాన్స్పిరసీ. ఎందుకు కాన్స్పిరసీ అని అంటున్నామంటే, కేంద్రం మంచి సహకారం అందించింది, అది ముమ్మాటికి గ్రాంట్. అది గ్రాంట్ అని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మా ఎంపీ పురంధేశ్వరి గారు, రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ, ఆవిడ కూడా చెప్పకనే చెప్పారు. ఆలోపి పేటీఎం గాళ్ళు
అప్పు, దీంట్లో గొప్ప ఏంటి అంట. ఎన్డీఏ కూటమి మాకు బాధ్యత ఉంది రాష్ట్రం పైన. అమరావతికి ఇచ్చున్నాం, పోలవరం పూర్తి చేస్తామన్నాం, వెనుకబడిన జిల్లాలు సుమారు 8 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇచ్చున్నాం, రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీటన్నిటిని కూడా అన్ని విధాలు సహకారం ఇస్తుందని కేంద్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కఠినమైన చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా అది ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినమైన చర్యలు ఉంటాయి, అది తనమన బాధ ఉండదు. మాకు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చాలా బాధ్యతగా ప్రవర్తించండి. గత మాదిరిగా మీరు ప్రవర్తించద్దు. ఎందుకంటే ప్రజలు స్వాగతించట్లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అసలు మీరు ఢిల్లీకి దేనికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అన్నది అయినా స్పష్టత ఉందా? ఇక్కడ ఇంత మంచి సుపరిపాలన అందిస్తూ ఉంటే 60 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీల్లోని పెన్షన్ పెంచి ఇచ్చాం. ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం. లోకేష్ గారు ఆన్ రికార్డ్ చట్టసభల్లోనే చెప్పారు, తల్లికి వందనలు ఎక్కడ కూడా షరతులు లేకుండా ఇస్తామని, అందరి పిల్లల్ని చదివిస్తామని. ఇంక దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి? కేవలం అసెంబ్లీలోకి వస్తే ఆయన వలన బాధింపబడ్డ ఎంతోమంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూర్చున్నారు. పార్లమెంట్లో 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావిస్తే ముచ్చటపడటం కాదని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రానికి బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోవడం దారుణమని సాకే శైలజనాథ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మాట్లాడుతూ బీహార్ తమకు ప్రత్యేక హోదా కావాలని కేబినెట్ నిర్మాణం చేసిందని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అప్పులిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తమకు డిమాండ్లను సవరించిన బడ్జెట్లో ప్రవేశపెట్టేలా చేయాలని కోరారు. ప్రభుత్వంలో ఉండి చేతగానితనంతో వ్యవహరిస్తున్నారని, ఇతర రాష్ట్రాలు డిమాండ్ చేసి హక్కులు సాధించుకుంటున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ల గురించి ప్రస్తావనే తప్ప ఆంధ్రప్రదేశ్పై మాత్రం కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రేమ లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి అనుకూలంగా వచ్చిన ఎంపీల సంఖ్యాబలంతో ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆశలపై నీళ్లు చల్లడంతో రాష్ట్ర బడ్జెట్ పెట్టలేని పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఐరన్ ఓర్ సరఫరా వంటి అంశాల ప్రస్తావనే బడ్జెట్లో రాలేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అడిగితే 50 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇక్కడ ఏ పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీ పాలనే సాగుతోందని వ్యాఖ్యానించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, టీకే విశ్వేశ్వరరెడ్డి, బోడా వెంకట్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, జైన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా నరేంద్ర మోడీ గారి పైన, వారి ప్రభుత్వం పైన, అంటే మీరు వారంటున్నారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం, మీ ప్రభుత్వం పైన మీరు సరైన రీతిలో ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేసేటివి ఏమీ తీసుకురాలేకపోయారు. అన్నీ మాటలే. దానికి ఇచ్చేస్తాం, దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం, మర్చిపోం, అంటే మాకు ప్రేమ. 2-3 సార్లు పవన్ గారి పేరు 2-3 సార్లు సీఎం గారి పేరు మాట్లాడినంత మాత్రం ఈ రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. బడ్జెట్ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు రాకుండా పోతే ఏం లాభం ఉండదు. బాబు గారు, పవన్ గారు, నేను మాట్లాడతాను, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నా మాట కాదనరని పవన్ గారు చెప్పుకుంటుంటారు, ఉప ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడండి, మాటలు కాకుండా నిధుల్ని తీసుకొని రమ్మని నేను కోరుతా ఉన్నాను. ప్రత్యేక తరగతి హోదా ఊసు కూడా లేదు. బీహార్ రాష్ట్రం ప్రత్యేక తరగతి హోదా ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇచ్చినామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది. అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి కూడా పంపింది. ఊసు కూడా లేదు. అవును, నేను కూడా నేను చూశాను దాన్ని. అర్థమేంటి దీన్ని? ఎట్లా ఢిల్లీ దాకా టికెట్లు పెట్టుకుని పోయారు జగన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రము రావాల్సిన నిధుల గురించి మాట్లాడండి. మీ దగ్గర ఉన్న వివరాలతో సంబంధిత శాఖలకు, అధికారులకు
కోర్టులకి మీరు సమర్పించాలి. వాటితో చట్టంలో ఏదంటే జరుగుతుంది. అసలు ఈ ఇంతే కాదు, వచ్చే 4 సంవత్సరాలు ధరలు పెరుగుతూనే పోతాయి. చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది. మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుకోలేదు, కానీ అది ఎన్ఆర్జీఎస్కి మీ దగ్గర నిధులు పెంచింది లేదు, ఏం లేదు. కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. అది పేదవాళ్ళకి మధ్యతర వాళ్ళకి వ్యతిరేకంగానే అది తన నిర్ణయాలు తీసుకుంటుంది. అదానీని అంబానీ మాట ఏదో ఊకదంపుడుగా మాట్లాడడం లేదు. ఆర్థిక వ్యవస్థ ఇన్ని మొత్తం కేంద్రంగా 2-3 చేతుల్లో పెట్టి ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉంది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాంను యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి కోరారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెట్టడానికి కలాం స్ఫూర్తివంతమైన ప్రయత్నం చేశారని కొనియాడారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుక నందం గనిరాజు జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జక్కంపూడి రాజా, గంగిరెడ్డి ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు. గంగిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్టుగా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 9వ తరగతి చదివే సమయంలో ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను సైంటిస్టుగా అలా ఎగిరే వాటిని కనిపెట్టాలని కలగని దానిని సాధించారని కొనియాడారు. పిల్లలకు పాఠాలు చెప్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అనేది అబ్దుల్ కలాం కోరిక అని తెలిపారు. రాజమండ్రిలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాంకర్ చోటును అభినందించారు. చోటు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని తొలిసారిగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా జయంతి వర్ధంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, దీన్ని ఆయనకు చేస్తున్న సేవగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వృత్తిలోనే చనిపోతామన్న వ్యక్తులు వాళ్ళు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకళ్ళు అబ్దుల్ కలాం, ఆయన పాఠం చెప్తూ పడిపోయాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం మొదలెట్టాడు. ఆయన పాఠం చెప్తూ పడిపోతూ చనిపోయాడు ఆయన. రెండోది అక్కినేని నాగేశ్వరరావు గారు, క్యాన్సర్తో ఉంటూ కూడా నటిస్తూ చనిపోయాడు ఆయన. అలా ఉండాలి వృత్తిలో అంకితం అంటే. అది నటన వృత్తిగా స్వీకరించుకుని వృత్తిలో చనిపోయే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే అబ్దుల్ కలాం గారు, అది మనం స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకున్నట్టయితే అదృష్టాలు అంతటా వస్తాయి. అబ్దుల్ కలాం ఏనాడు ఆశించలేదు తను రాష్ట్రపతి స్థాయికి ఎదుగుతానని కానీ, తనకు భారతరత్న వస్తుందని కానీ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. కానీ అతని ఆశయం ఒకటే, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంలో ఉంచాలి. ఇవాళ 3వ రాష్ట్రంగా మనది ఉంది. అమెరికా, చైనాల తర్వాత ఖగోళంలో మనమే ఉన్నాం. ఇవాళ స్ఫూర్తినికులు ఇవన్నీ వేస్తున్నామంటే, చంద్రయాన్ అవి చేస్తున్నామంటే అది అబ్దుల్ కలాం చదవ. అంచేత మీరందరూ అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని చెప్పి, ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతదేశం గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించేటటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదిత్య కళాశాల ఎస్పీ గంగిరెడ్డి గారికి, అలాగే రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారికి, అలాగే ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి విభాగం నాగేశ్వర గారికి, మహేశ్వరి గారికి, అలాగే స్టూడెంట్స్, మహిళా విద్యార్థినులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత వారి యొక్క ప్రతిమ అనేది రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా లేదు. కానీ మన రాజమండ్రి ఒక యువతగా ఆ యువతను రిప్రజెంట్ చేసే విధంగా రాజమండ్రిలో స్థానిక నందం గనిరాజ్ జంక్షన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని 7 సంవత్సరాల క్రితం నేను స్థాపించడం, మరి అక్కడి నుంచి వర్ధంతి జయంతి కార్యక్రమాలకి వారికి నివాళులు అర్పించడం అనేది బహుశా వారికి నేను చేసేటటువంటి ఒక సేవగా భావిస్తూ, అలాగే భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని స్మరిస్తూ ఉండడం కూడా మనం భారతదేశానికి చేసేటటువంటి సేవ అవుతుంది. ప్రతి ఒక్క యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి
ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగండ్ర జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎవరైతే తాను ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటటువంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది. సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గుల వరదతో సాగుతున్న గోదారమ్మ పరవళ్లు ఉభయ గోదావరి జిల్లాలు అల్లూరి జిల్లాలోని విలీన మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు గంటకు తగ్గుతూ పెరుగుతున్న వరద గోదావరి పరిస్థితిపై అధికారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలతో పాటు కోనసీమ రహదారులను ముంచుతూ ఇండ్లను చుట్టుముట్టుతూ ఉండడంతో ఇళ్లను ఖాళీ చేస్తూ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటూ మళ్లీ బురద ఇళ్లలోకి వెళుతున్న బాధితుల పరిస్థితి అయోమయంగా తయారైంది. కాగా భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 52.80 అడుగులుగా ఉంది. అయితే రాత్రి 9 గంటలకు ఈ వరద 51.3 అడుగులకు తగ్గవచ్చునన్న అంచనాతో సిడబ్ల్యూసి వర్గాలు బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. ఇలా ఉంటే ఎగువన కురుస్తున్న వానలతో తాలిపేరు ప్రాజెక్టుకి మళ్లీ వరద నీరు చేరి ఈ నీటిని విడుదల చేస్తారని తెలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.75 వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. పాండ్ లెవెల్ 14.85 మీటర్ల వద్ద కొనసాగుతూ ఉండగా 13,261 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9,400 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఇక్కడ కూడా ఇంకా వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి చరిత్రలోనే భద్రాచలం వద్ద అధిక వరద ప్రవాహం నమోదైన 1986, అంతకుముందు 1953లో సంభవించిన వరదలు ఆగస్టు 15 శ్రావణ శుక్రవారం రోజునే రావడం, ఈ ఏడాది కూడా ఈ రెండు ఒకటే రోజు తేడాతో వస్తూ ఉండడంతో గోదావరి పరివాహక ప్రజలు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనల మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4వ మండలం అధ్యక్షుడు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పరిశీలించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముంపునకు గురవటం వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని దత్తు అన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన భోజన వసతులు సదుపాయాల గురించి తెలుసుకొని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం వరద బాధితులకు అల్పాహారం, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కురకంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోర రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూర్య భాస్కర్ రావు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కందికొండ రమేష్, కొల్లి వెంకటేష్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వరద బాధితులకి ఏదో స్నాక్స్ పంచడం జరిగింది. దురదృష్టం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వారికి రీహాబిలిటేషన్గా ఎలాంటి సెంటర్లో కొంతకాలం ఉంచడం మళ్ళీ పంపడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏం ఉండదేమో నా అభిప్రాయం. ప్రతి సంవత్సరం మనకి వరదలు రావడం జరుగుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమన్నా కలగాలంటే పోలవరం ఒకటి పూర్తవుతే ఎంత పెద్ద ఎత్తున ముంపు ప్రాంతం అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది.
అలాగే చాలామందికి సొంతంగా ఇల్లు లేవు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అదంతా కూడా పరిశీలన చేసి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీ పురంధేశ్వరి గారితో, అలాగే బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సోమవీర్రాజు గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలిగిన సహకారం చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ కాటన్ సెమినార్ హాల్లో డిజైన్ థింకింగ్ పై శనివారం ఒక్కరోజు ఫ్యాకల్టీ వర్క్షాప్ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 25 కళాశాలల నుంచి 35 మంది అధ్యాపకులు ఈ వర్క్షాప్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా ప్రొఫెసర్ దువ్వూరి సత్యనారాయణ హాజరు కాగా యూనివర్సిటీ నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శివశంకర్, డైరెక్టర్ అసిస్టెంట్ వివిఎస్ ప్రదీప్, ఏరియా మేనేజర్, స్టేట్ హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎరుకూరి శ్రీను ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిజైన్ థింకింగ్ కోర్సుకి విశేష ఆదరణ వస్తోందని వెల్లడించారు. తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు ఇప్పటికే బోధన జరుగుతోందన్నారు. సొంతంగా ఉద్యోగావకాశాలు కల్పించుకోవడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతనంగా వినూత్నంగా అర్థమయ్యేలా చెప్పడం కూడా ఈ కోర్సులో భాగమని తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట పంచాయతీ రామకృష్ణ నగర్ పరిసర ప్రాంతాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురయ్యాయి. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజ్ఞప్తి మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి శనివారం ఆ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే గోరంట్ల తనయుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కలెక్టర్ ప్రశాంతికి పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. కలెక్టర్కు స్థానిక ప్రజల సమస్యలను అర్థమయ్యేలా వివరించారు. ముంపునకు గురైన హుకుంపేట రామకృష్ణ నగర్ ప్రాంతంలో పర్యటించి తక్షణ ఉపశమనానికై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. తమ విజ్ఞప్తి మన్నించి తక్షణం స్పందించి రామకృష్ణ నగర్ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతికి ఎమ్మెల్యే గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ జి వెంకట్రావు, హుకుంపేట టీడీపీ నాయకులు బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, బాబుఖాన్ చౌదరి, బొప్పన శ్రీనివాస్, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహారావు, గోపాలకృష్ణ, కురుమళ్ల చక్రం, బొప్పన నరేంద్ర, పోతుల సత్యబాబు, దుద్దుపూడి అన్వేష్, సాయిరాం పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో ఆ ధాటికి విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఏపీ ట్రాన్స్కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. రాకపోకలను నిలిపివేసి చెట్ల కొమ్మలను తొలగించి తెగిపడిన విద్యుత్ తీగలను సరిచేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. దీంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు తెగిపడిన చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలను మళ్లీ యథాస్థితికి చేర్చి సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. వర్షం వస్తున్న సమయంలో ప్రజలు చెట్టు కింద నిలబడవద్దని స్థానికులు సూచిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిల్లంక, ములకల్లంక మధ్య వరద ఉధృతి మరింత పెరగడం వలన గ్రామాల్లో ఏటిగట్లన్నీ వరద తాకిడికి కొట్టుకుపోవడం వలన 2 గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి సంబంధిత అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను శనివారం పరిశీలించడం జరిగింది. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల వివరాలను సేకరిస్తున్నామన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జలవనరులు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఎల్లప్పుడూ గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. మొలకల్లంక, బొబ్బిల్లంక గ్రామాల మధ్య ఏళ్ల తరబడి సమస్యగా ఉండిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలా మాయం చేశాడు, ఇలా దొరికిపోయాడు. 2,20,00,000 రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడి. రాష్ట్రంలో జగన్ చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వంలో ఉండి తేవడం చేత కాలేదు. ప్రత్యేక హోదాపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్.
అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. నందన్ గనిరాజు జంక్షన్లో ఘన నివాళులు. డేంజర్ లెవెల్కి దగ్గరలో గోదావరికి వరద. భద్రాచలం వద్ద 52.8 అడుగుల నీటి మట్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.